ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం తోచలక గ్రామంలో 25 ఏళ్ల తర్వాత రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగనుంది. ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కృషితో 6 కిలోమీటర్ల బీటీ రోడ్డు 3.75 కోట్ల వ్యయంతో నిర్మాణం కానుంది. శంకుస్థాపన సందర్భంగా గ్రామ ప్రజలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి పాలాభిషేకం, పూలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులకు ధైర్యం చెబుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6, శ్రీశక్తి వంటి పథకాలను ప్రజల మద్దతుతో విజయవంతం చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా లింగపాలెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గర్మల జలపతిరావు గారిని కూడా ఎన్టీఆర్ గారికి పూలమాలలు వేస్తుందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా అవమానించారు. కూటమి ప్రభుత్వం గెలవదన్నారు, నేను ఎమ్మెల్యేగా గెలవనన్నారు. కానీ అదంతా కూడా గతం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోరుకునే ప్రభుత్వం, ప్రజలకి అభివృద్ధి చేసే ప్రభుత్వం. ఇప్పటికైనా తెలుసుకోండి, మీరు సంక్షేమం చూస్తే సూపర్ 6లో ఇచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో, హామీలు, అవన్నీ కూడా నెరవేర్చుకుంది ఈ కూటమి ప్రభుత్వం. మెగా డిఎస్సి అని చెప్పాము సూపర్ 6లో. మొన్న చూసాం మనం 16,000 పైగా మందికి మరి డిఎస్సి పోస్టులు రావడం చూసాం. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా వెయ్యని దాఖలాలు మనం చూసాం. గత వైసీపీ ప్రభుత్వంలో టీచర్లని లిక్కర్ షాపుల దగ్గర నుంచోబెట్టి వాళ్ళతోటి మానిటరింగ్ చేపించిన ప్రభుత్వం అది. ఈరోజు ఒక మెకానిక్ మరి అన్నా క్యాంటీన్లో భోంచేసి